ప్రాంతీయ పార్టీలకు సంబంధించి జాతీయ పార్టీ ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుందని కూడా ఒక లెసన్. రైట్, మస్తాన్ రావు గారు 1 minute లో కన్క్లూడ్ చేయండి సార్. రిజల్ట్స్ అయితే తారుమారు అవుతున్నాయి, మళ్ళీ ఆప్ ముందంజలోకి వస్తుంది. సో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు మనం చూస్తే సిసోడియా గారు, కేజ్రీవాల్ గారు మళ్ళీ ఆధిక్యంలోకి వచ్చినట్టు కనపడుతున్నప్పుడు కూడా అక్కడ వేరియేషన్, అంటే ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం చూసినా, సీట్లు పర్సంటేజ్ ప్రకారం చూసినా కూడా వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది. అంటే బీజేపీ 50 నుంచి ఇప్పుడు 42 అనే చూపిస్తున్నప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 35, అంటే అది ఇంకా ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అంటే ఎంత ట్రెండ్ కొనసాగినా, ట్రెండ్ లో తారుమారులు ఇచ్చినా కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ తగ్గే అవకాశం బీజేపీ కనిపించట్లేదు. ఆ ట్రెండ్ అయితే, అంటే టోటల్ గా చూసినట్లయితే ముస్లిమ్స్ ఏరియాకి సంబంధించి తప్పితే మిగతా ఏరియాలన్నింటిలో కూడా బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే 11 సంవత్సరాల పాటు ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కూడా మూటగట్టుకున్నట్టు కనిపిస్తా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి. మరోవైపు పొత్తులో లేకపోవటం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అయితే మిగతా పార్టీలు సపోర్ట్ చేసినా కూడా వాటి ప్రభావం ఢిల్లీలో ఎక్కువగా కనిపించకపోవడం, ఇవన్నీ కూడా కారణాలుగా నేనైతే చెప్తాను. రైట్. మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ గెలవకపోయినా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు, జైల్లో పెట్టి కూడా వారిని బాధ పెట్టారు. వారైనా గెలవాలని కోరుకున్న వాళ్ళు కొంచెం ఊరట అని చెప్పొచ్చు, కాస్త ముందంజలో ఉన్నారు. ఢిల్లీ సీఎం అతీషి మాత్రం ఇంకా వెనుకంజలోనే కొనసాగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రిజల్ట్స్ అయితే తారుమారవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రిజల్ట్స్ అయితే కొంత ఆసక్తి రేపుతున్నాయి అంటున్న ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ సుబ్బప్రద్ పటేల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. రైట్, మొత్తానికి ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిష్టిస్తారు అన్న అంశానికి సంబంధించి అయితే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. లీడ్లో అయితే 42 స్థానాల్లో బీజేపీ కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 27 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెనుకంజలో ఉన్న కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మళ్ళీ ముందంజలోకి వచ్చారు. ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త లీడ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. బాద్లీలో కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంలో ముందంజలో ఉంది. ప్రస్తుతానికైతే చూస్తున్నాం 8th PRC ఇంపాక్ట్ కానివ్వండి, లేకపోతే ట్యాక్స్ ఎగ్జంప్షన్కి సంబంధించిన కొంత ఇది, దీంతో పాటు ఉచిత హామీలు ప్రాంతీయ పార్టీల దారిలోకి వస్తూ బీజేపీ చేసిన సంకల్ప పత్ర మేనిఫెస్టో కూడా మధ్యతరగతి ప్రజలపైన కాస్త ఇంపాక్ట్ అనేది చూపించింది. దాని ఫలితం ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పటివరకు ఉన్న రిజల్ట్స్ సంబంధించి అప్డేట్ మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, అయితే ఇప్పటివరకు ఢిల్లీలో 2 రౌండ్లు మాత్రమే ముగిశాయి. 2 రౌండ్లో ఓరావోరి ఫైట్ అయితే కనబడుతుంది. ఓవైపు బీజేపీ, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఓరావోరి పోటీ నెలకొంది. అయితే కాస్త మొదటి నుంచి బీజేపీ అయితే దూకుడు ప్రదర్శిస్తుంది. ఈ రిజల్ట్స్ చూస్తే కాస్త ఇప్పుడు మాత్రము ఆమ్ ఆద్మీ పార్టీ ఊపందుకుంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి మూల స్తంభాలైనటువంటి 2 నేతలు కూడా వెనుకంజలే ఉండే. మాజీ డిప్యూటీ సీఎం మనోజ్ సిసోడియా, అదేవిధంగా మాజీ సీఎం కేజ్రీవాల్, 2 వెనుకంజలు ఉండే. ఇప్పుడే వాళ్ళకు ఊరట కలిగించే అంశం ఏంటంటే ఇప్పుడే వాళ్ళిద్దరు కూడా ముందంజలోకి వచ్చారు, తొలిసారిగా ముందంజలోకి వచ్చారు. అయితే ఇప్పటికీ బాధిస్తున్న అంశము ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అతీషి ఇప్పటికి కూడా వెనుకంజలో ఉన్నారు. అయితే ఇప్పటివరకు అయితే 2 రౌండ్లు ముగిశాయి. ఈ 2 రౌండ్ల ముగిసేసరికి 42 స్థానాల్లో బీజేపీ ఆధిక్యము, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో ఉంది. అంటే వ్యత్యాసం కూడా చూసుకుంటే దాదాపు 15 స్థానాల వరకు వ్యత్యాసం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే నువ్వా నేనా అన్నట్టు మొదటి నుంచి పోటీలో ఉంటే కాస్త బీజేపీ అయితే మొదట్లో పుంజుకుంది, కాస్త ఇప్పుడు మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ తన పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఒకవైపు ముస్లింలు కానీ, మధ్యతరగతి కుటుంబ సభ్యులు కానీ, అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ ఉన్న దగ్గర కూడా బీజేపీ లీడ్ వస్తుంది. అయితే ఇవన్నిటిని ట్రెండ్స్ చూస్తే ఖచ్చితంగా 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీజేపీ ఢిల్లీ పీఠాన్ని అవరోధించబోతుంది, మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అనేది అయితే స్పష్టమైన సంకేతాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ చూసుకున్నాము, ఫస్ట్ రౌండ్ చూసుకున్నాము, సెకండ్ రౌండ్ చూసుకున్నాం. ఇలా ఈ 2 రౌండ్లలో కూడా ఇప్పటివరకు తారుమారు అవ్వట్లేదు. అంటే కొన్ని ఇప్పుడు కేజ్రీవాల్ది కానీ, మనీష్ సిసోడియా కానీ అక్కడ మొదటి నుంచి ఓరావరిగా నడుస్తుంది. నువ్వా నేనా అన్నట్టు నడుస్తుంది. 1000, 1500, 250, 300 ఓట్ల డిఫరెన్సే ఉన్నాయి. కాబట్టి